నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. తాము జీవితాంతం కష్టపడి తమ పిల్లల భవిష్యత్తు కోసం రూపాయి రూపాయి పోగు చేసి ఫ్లాట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఫ్లాట్లు ఇప్పుడు తమవి కాదంటూ వేరే వాళ్ళు వచ్చి అక్కడ కబ్జా చేసి తమను ఆ ఫ్లాట్ల నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం జరుగుతుంది. మా ఫ్లాట్లు మాకు ఇప్పించండి, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మాకు అమ్మిన వారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు పట్టించుకోవట్లేదు, అలాగే ప్రభుత్వాన్ని కానీ పోలీస్ అధికారులను సంప్రదించినా కూడా వారు సరిగా స్పందించట్లేదు, మాకు తగిన న్యాయం కావాలని కోరుతూ ఈరోజు సోమజూడ ప్రెస్ క్లబ్లో కీసర మండలం రాంపల్లి గ్రామంలో ఫ్లాట్లకు ఉన్నటువంటి మంది ఆ బాధితులు అయితే ఈరోజు అయితే వచ్చారు. వారిని అడిగి అసలు వారి సమస్య ఏంటి, వారు ఎవరి దగ్గర ఫ్లాట్లు కొన్నారు, వారికి ఎటువంటి నష్టం జరిగినది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్. 2019లో మేము శంకర్ గౌడ్ అనే వ్యక్తి మాకు పరిచయం అయ్యాడు. మేము చిన్న రైల్వేలో ఉద్యోగం చేసేవాళ్ళము. ఒక 10 మంది మేము కలిసి మేము ఆ శంకర్ గౌడ్ అప్రోచ్ అయ్యి తర్వాత మేము వెళ్ళిన తర్వాత 10,000 అన్నాడు. 9,250 రూపాయలు గజం లెక్క మాకు ఎక్కువ మంది ఉన్నారని అమ్మారు. తర్వాత మాకు వచ్చిన సమాచారం వరకు మేము చూసిన వెంచర్లో పోయినప్పుడు ఆ వెంచర్ కూడా క్లియర్ టైటిల్గా కనిపించింది. రోడ్లు వేయడము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడము, ఓవర్ హెడ్ పోల్ వేయడము, తర్వాత ముంగట కాంపౌండ్ వాళ్ళు గేట్ కట్టడము, గేట్ ముందు పెద్ద పెద్ద అక్షరాలతో ఈ ల్యాండ్ జయంత్ గౌడ్ది, సమతా గౌడ్ది, అంటే వాళ్ళ భార్య సమతా గౌడ్, జయంత్ గౌడ్ది అని పెద్ద ఫోన్ నంబర్స్తో సహా ఉండడము. తర్వాత మా భయంతో కొద్ది మేము కీసర మండల రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళి ఈ 268 నంబర్ సర్వే నంబర్ కరెక్టేనా అంటే కరెక్టే, ఇది బాగానే ఉంది అని అన్నారు. తర్వాత ఈసీ తీసాము, ఈ ప్లాట్ నంబర్లతో 47 ప్లాట్ నంబర్ అట్లా మేము అందరివి ఉన్నాం. ఈసీ తీసాము, ఈసీలో కూడా కరెక్ట్గానే ఉందనిపించింది. కరెక్ట్గానే ఉండి తర్వాత 1కి 10 సార్లు ఆలోచించి మళ్ళీ తీసుకొని పోయి మొత్తానికి మేము ఆయన శంకర్ గౌడ్ దగ్గరకు తీసుకొని కొన్నాం సార్. కొన్ని రిజిస్ట్రేషన్తో సహా 2019 అప్పుడు 10 మంది, అందులో మా కొలీగ్ ఒక అతను హార్ట్ అటాక్ వచ్చి ఆల్రెడీ చనిపోయాడు సార్. మా ఇదే పెట్టుకొని అప్పుడు ఈ గ్రూప్ అంతా లేకుండే, చనిపోయి కూడా 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా మిగతా వాళ్ళము ఇంకా వీళ్ళంతా గ్రూప్లో కలిసి ఇలా ఇస్తున్నాం. ఇప్పుడు ఏమైంది సార్, ఇప్పుడు 2000 ఇప్పుడు చెర్లపల్లి టర్మినల్ రైల్వే స్టేషన్ అయిపోయి దాని ల్యాండ్ వాల్యూ పెరిగిపోయినంటూ రాజారెడ్డి అతను మంది ఎంటర్ అయ్యడము, ఇవన్నీ మాకు తర్వాత ఇవన్నీ తెలిసిందే. మేము మా ప్లాట్ దగ్గరికి వెళ్తే రాళ్ళు తీసి మొత్తం దాడి మొత్తం ఎడారిలాగా చేసేసారు. మొత్తం ఎడారి దాంట్లో వెళ్తే కొట్టడము, అన్నీ ఈ పోలీస్ వాళ్ళు రావడము, మీది కాదు ఇది కోర్టు కేసు నడుస్తుంది అది అని చెప్పి ఎలగొట్టేయడము అలా జరుగుతుంది సార్. తర్వాత అప్పుడు మరి ఆ వ్యక్తి అప్పుడే రావాలి కదా సార్. మరి 2019, 18, 2020, 21, 22 సంవత్సరం వరకు ఆ గోడలో పేర్లు ఉన్నాయి, మళ్ళీ గేట్ ఉంది, అన్నీ ఉన్నాయి. మరి అప్పుడు ఎందుకు రాలేదు సార్? ఈ 2-3 సంవత్సరాలు అప్పుడు కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తి మరి నా ప్లాట్ అమ్మేస్తున్నప్పుడు కరెక్ట్గా అప్పుడే వచ్చి ఉంటే మేము ఎందుకు కొనేవాళ్ళం సార్? ఇవి పైసా కూడబెట్టి మా అమ్మాయికి పెళ్ళికి వస్తుందని చెప్పి మా రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే మాకు ట్రావెలింగ్ దగ్గర అవుతుందని చెప్పి మేము పైసా కూడబెట్టుకున్నాము. ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది సార్. ఏం చేయాలి ఇప్పుడు? మా మదర్ సీరియస్గా ఉంది, ఐసీయూలో ఉంది, నాకు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అయింది. కావాలంటే నేను మొత్తం ఇంత కట్టా ఉంది, ఆ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. నేను సరిగా డ్యూటీ చేయకపోతున్నాను, ఇటు మదర్ని చూడలేకపోతున్నాను. మా పాపలు పెద్దగా అయిపోయారు, వాళ్ళ చదువులు అయిపోయి ఇప్పుడు పెళ్ళికి వచ్చింది. పెళ్ళికి చేయాలంటే ఇప్పుడు ఇది అమ్మి నేను చేయాలనుకున్న పైసలు ఇప్పుడు మేము రోడ్డు మీదకి వచ్చేసాం సార్. ఏమీ లేదు మాకు ఇప్పుడు. మా గతి మాకు ఇప్పుడు మీ ద్వారా మాకు న్యాయం జరగాల్సి సార్. ఇప్పుడు మా ప్లాట్లు మాకు వచ్చి మాకు న్యాయం జరిగి మా భవిష్యత్తును మాకు కాపాడాలి. దయచేసి మీకు దండం పెడతాను, మీకు నమస్కరిస్తున్నాను. మాకు మీ ద్వారా మాకు ఈ ప్లాట్లు మా ప్లాట్లు మాకు వచ్చేలా చేసి న్యాయం జరిపించాలి సార్. అయితే మీకు ఎవరైతే ఈ ఫ్లాట్ అమ్మారో జయహింద్ గౌడ్, అతను వెళ్ళి మీరు కలిసారు, అతను ఎట్లా స్పందించారు సార్? 2019 తర్వాత 2020 నుండి వారానికి ఒక రోజు మీటింగ్ అని చెప్పి ప్రతిసారి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు సాకులు చెప్పడం, అరే రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, మీకు వచ్చేస్తుంది మీ ప్లాట్లు, మీకు వెళ్ళిపోండి ఎల్లుండి. మధ్యలో సార్ ఇంకోటి, మధ్యలో అయిపోయిందని ఒక డేరా వేసి సీసీ కెమెరాలు పెట్టి మళ్ళీ 30,000 తీసుకున్నాడు సార్. 30,000 మళ్ళీ ప్రతి ఒక్కరి దగ్గర తీసుకున్నాడు. అవి కూడా ఉన్నాయి, అవి కూడా అది స్కాన్ చేసినాయి, అవి గూగుల్ పే చేసినాయి, అవి కూడా ఉన్నాయి. తర్వాత ఈ మధ్యలో ఇంకో 5,000 రూపాయలని ఇంకో ఇది అయిపోయింది, ఈ రోడ్లన్నీ క్లియర్ చేసేస్తామని అవి కూడా కట్టేస్తాం సార్.
సార్ పుండు మీద కారం పోసినట్టు, అగ్గి మీద పెట్రోల్ పోసినట్టు ఇంకా పైసలు తీసుకొని మోసం చేశారు కానీ సార్ వీళ్ళు నాకు కొడుకులు వీళ్ళు మాకు ఎలా ఏం చేస్తారో మాకు దాంతో చాలా అంత వాళ్ళదే కదా బాధ్యత. మళ్ళీ దానికి సపరేట్ గా డబ్బులు తీసుకోవడం ఏంటిది? అట్లా తీసుకుంటారా ఏంటన్నా? ఇప్పుడు మాకు ఎట్లా న్యాయం చేస్తారో చెయ్యాలా. ఇప్పుడు జగన్ సార్ దిగుతాడా, ఎవరు దిగుతారో దిగాల్సిందే. ఇప్పుడు మాకు ఆడపిల్లల పరిస్థితి ఏందో అని చెప్పాలి. ఇప్పుడు ఓట్ల గురించి 10 మంది దిగుతారు ఇంటికి. ఇప్పుడు ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఎవరు రారా? ఎవరికి అనిపిస్తలేదా? 2-3 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాం మేము. ఎవ్వరు ఇంతవరకు ఒక్క మనిషి కూడా వచ్చింది లేదు. మరి ఏం గమ్మంటారు? మరి ఆడపిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏం గమ్మంటారు? గోల్డ్ తీసేసినాం. ఇప్పుడు గోల్డ్ ఇంత రేట్ అయిపోయింది. ఎక్కడికి తెచ్చుకోవాలి మేము అమ్మాయికి? ఇప్పుడు పెద్ద అమ్మాయి పెళ్లి చేసినాక ఇంకొక అమ్మాయి రెడీగా ఉంటుంది మాకు. ఎక్కడికి తెచ్చుకోవాలి మేము అన్ని? మీరు ఈ సమస్య మీద అక్కడ ఉన్నటువంటి మీ లోకల్ లీడర్లు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళని కలిసి ఇట్లా మాకు నష్టం జరిగింది, ఇట్లా మాతోటి ఆడుకుంటున్నారు అని చెప్పి మీరు ఎవరైనా కలిసిరా? ఎవరికైనా చాలా సార్లు కలిసారు సార్. పద్మరావు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కథ అంతా నడుస్తుంది. పద్మరావు గారు కూడా కలిసారు, అప్రూవ్ చేయారు. తర్వాత డీజీపీ ఆఫీస్లో వెళ్ళి అఫీషియల్గా డీజీపీ ఆఫీస్లో వెళ్ళి సార్ దునియా చెప్పులు అరిగిపోయినాయి, దునియా తిరుగుతానే ఉన్నాం, 6 సంవత్సరాల నుండి తిరుగుతానే ఉన్నాం సార్. ఇప్పటికి కూడా ఎలా తిరుగుతున్నామో అప్పటి నుండి అలాగ తిరుగుతున్నాం. ఇప్పుడైనా కొద్దిగా మీడియా ప్రెస్ ఇట్లా కొద్దిగా ఇప్పుడు అప్రూవ్ చేయింది. అప్పుడు మాత్రం కుక్కల్లాగా తిరుగుతూ ఉన్నాం సార్. ప్రతి ఆ జయంత్ గౌడ్కి ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళంతా కూర్చోబెట్టి ఇక అయిపోతుందమ్మా మీ పాటలు రేపు వెళ్ళిపోండి, వెళ్ళిపోతుంది శంకర్ గౌడ్, జయంత్ గౌడ్, వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇచ్చేస్తారు, అయిపోతుంది, తీసుకోండి మీరు వెళ్ళిపోండి అని ఇట్లా సాగులు చెప్పి 6 సంవత్సరాలు ఇలా మమ్మల్ని మగ్య పెట్టేశారు. ఇక తర్వాత తెలిసింది అది ఈసీలో ఈ ఎల్ఆర్ఎస్ కట్టిన తర్వాత ఎల్ఆర్ఎస్లో డబుల్ రిజిస్ట్రేషన్ అని తెలిసి వాళ్ళు పక్కా మమ్మల్ని మోసం చేశారు. మోసపోయినామని జరిగిపోయింది. ఇప్పుడు మాకు న్యాయం కావాలి, మా ప్లాట్లు మాకు ఇవ్వాలి. ఒకరా 130 మంది సురువోసుకుంటున్నాడు. ఎందుకు? ఆయనకు ఆడపిల్లలు లేరా సార్? తల్లిదండ్రి ఆడపిల్లలు ఎవరు లేరా? మా జనాలను ఎందుకు మోసం చేసి బతుకుతారు? బతికే ఇది లేదా వాళ్ళకి? అంత ధైర్యం లేదా న్యాయంగా బతికేది? ఎందుకు మా ఎంబడిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంబడి పడతారు? ఇప్పుడు మాకు ఏదో ఒక న్యాయం జరగాల. ఏం చేస్తారో చెయ్యాలా మాకు ఇప్పుడు. అవును, ఇంతకీ ఈ ఫ్లాట్లు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాయి? అసలు అయినాయి రిజిస్ట్రేషన్ అయినాయి మాకు. ఇదిగోండి పేపర్, ప్రతి ఒక్కటి ప్రూఫ్ ఉంది మా దగ్గర. ప్రతి ఒక్కటి ఉన్నది. ఆయన తీసుకునే కూడా ప్రూఫ్ ఉన్నది. ఎన్నిసార్లు డబ్బులు తీసుకున్నాడో ఆ ప్రూఫ్ కూడా ఉంది మా దగ్గర. ఈసీ తీసినవి పాతవి, ఈసీ వాళ్ళ పేరు మీదనే ఉన్నాయి. అంటే కరెక్ట్ గా మేము రిజిస్ట్రేషన్ కాకముందు వాళ్ళ పేరు మీద ఉంది. తీసిన తర్వాత మా పేరు రావడము. వాళ్ళు ఏం చేస్తారో ఏమో సార్. అంతా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కూడా దయచేసి గవర్నమెంట్ తరఫు నుండి కూడా మీకు దండం పెడుతున్నాను, మీరు డబుల్ రిజిస్ట్రేషన్ ఇలా చేసేటప్పుడు చెప్పడం కాదు, మాకు న్యాయం జరగాలి. అలా తప్పు మీది కూడా ఉన్నట్టుంది. గవర్నమెంట్ డబుల్ రిజిస్ట్రేషన్ లో ఇలా 268 సర్వే నెంబర్ ఇట్లా ఉన్నాయని ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినాయని తెలిసి కూడా మళ్ళీ ఎందుకు అలా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడం, ఇలా చేయడం ఎందుకు? ఇది తప్పు కదా. సో మీరు తప్పు ఉన్నప్పుడు మీరు కూడా స్పందించాలి, మీరు కూడా మాకు న్యాయం చేయాలి.